హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీజీ అరవింద్ 07. ఈరోజు వీడియో ఏంటంటే మందరం కలిసి ఒక దావా చేసుకుంటున్నాం. కొన్ని మొన్న బర్త్డే చేసుకుంటాం అన్నమాట. అది బర్త్డే చేసుకొని మళ్ళీ ఒక వారం రోజులు అయిపోయింది. దావా తీయలేరు ఇచ్చిండు. కొంచెం చిన్న దావా చేసుకుంటున్నాం. ఈరోజు సండే అని కొంచెం ఒక అన్నలు కూడా ఒక ఇద్దరు ముగ్గురు అన్నలు జాబ్లో పెట్టేళ్ళు ఈరోజు సండే అని చెప్పేసి లీవ్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా అందరం కలిసి దావా చేసుకుంటాం. ఇక ఇప్పుడు మేము నారాయణఖేడ్ వెళ్ళి కొన్ని చికెన్ కానీ మసాలాస్ ఇంకా పెరుగు ప్యాకెట్స్ అవన్నీ మనం తీసుకొస్తాం, చూపిస్తాం మీకు ఎట్లా అవుతుంది ఏమవుతుంది. చికెన్ తీసుకొని అయితే వచ్చాం. 4 కిలోలు మస్తాయి. 15 మందికి సరిపోతారా 4 కిలోలు? అక్కడికి పోయినాక మొత్తం పెద్ద అటాకర్స్ మాకు సరిపోతుంది. డేంజరస్ ఫెలోస్. మసాలాలు చికెన్ మనమైతే వంట ప్రిపేర్ చేయడానికి మొత్తం కట్టెలు పీకుతారు. అదే జుంజూరు పీకో, మంచి పీకో. రావట్లేదా? ఇప్పుడు రైస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ రైస్ చేసుకొని పక్కకి పెడితే కొంచెం మంచి ఉడికి మంచిగా అవుతుంది. ఫస్ట్ రైస్ చేసుకుంటున్నాం. ఇగో ఆనియన్స్ చేసుకుంటాం. చేసిన నువ్వు లేపలేవు, ఎందుకన్నా అబద్ధాలు ఆడతావు? ఆకు కూడా వేసి మాస్టర్ చెఫ్ రాకేష్ కుమార్ కింద పడిపోతున్నాయి గాలికి దొడ్డుకి కొట్టిన మనబుక్ అల్లిమిల్ గడ్డ కూడా వేయాలి. లీలాచలు అవన్నీ ఉంటాయి. ఏం ఆకులు అవి కూడా యాపాకులు కూడా గిన్నె మాకుల ఆలడానికి వేసినాక కూడా కొన్ని యాపాకులు కూడా మరి ఏం మార్చుకోము అందనా మాస్టర్ యాపాకులే కింద ఆకులు సంపు మాస్టర్ చెఫ్ కల్పనకేనా ఓన్లీ పెట్టుకో, చెప్పు దగ్గర పెట్టుకో. అవి 2 జగ్గులు 4 అంటే 4 వేయాలి కదా. అవి 2 జగ్గులు వేసి 4 వేయాలి. ఇది బియ్యం పేరు కర్నూలు కోలం అట. కర్నూలు కోలం బియ్యం వేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా రాయాలి? ఒకదానికి 2 లీలా అంతే కదా. బరాబర్ దోస్తులు ఉప్పేసుకోండి. సరిపోతుంది ఒకటి. మనం మన పబ్లిక్ మన సంబంధం సరిపోయి ఇంకెక్కావాలి. మనం అప్పటికా పూరా మస్ట్ డేంజర్ మాట 2 ఫుల్ వచ్చాయి 3 4 ఇంకో పైకి లాస్ట్ మీద కడుగుతా ఎట్లా లీలాలు ఉంటాయి రకాలది. అది చాలా తెలుగు. అవ్వ ఏష్మింగు మిరపకాయలు కూడా వేసాయి. మిర్చి తక్కువ ఉంది కదా. మిర్చి తక్కువ కానీ పోయలేదు. మొత్తం బద్దకం వస్తుంది. చలో ఇప్పుడు మనము చికెన్ తయారు చేసుకునే విధానాలు కొన్ని ఉంటాయి కదా, మసాలాలు కానీ అవి ఇవి చూపిస్తాం. మేమేమేమి మసాలాలు వాడుతున్నామో. చికెన్ మసాలా మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి చికెన్లో ఖచ్చితంగా కావాల్సింది చికెన్ మసాలా. ఇగో ఇది కూడా మసాలాలు. ఇక అమ్మ ఇవన్నీ మసాలాలే పట్టుకొచ్చిన వాళ్ళు. 3 మసాలాలు వెరైటీ ఘాటు కావడం వాళ్ళకి మండాలి కింద. సాల్ట్ ప్యాకెట్, గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ఇగో ఇలా ఆకులు, ఇక ఇవన్నీ లవంగాలు, టేస్ట్ వచ్చేది. పెరుగు ప్యాకెట్ 1 లీటర్, నిమ్మకాయలు, బాదం, కిస్మిస్ ఇవన్నీ దానికి, పసుపు, గీ కూడా వాడతాం మేము. పచ్చిమిరపకాయ అండి, ఆనియన్స్ కూడా ఉన్నాయి. ఇక చూపెట్టి మన పూర్వం ఎంత మంచి కష్టపడుతుంది, హార్డ్ వర్కర్స్. మా బాయ్ ఏమన్నా ఇస్తారంట చూడు. మా వాళ్ళు ఎట్లుందో తెలుసా, మొత్తం ఆగం కొడుకున్నారు. సినిమా అంటే అందరు తింటారు, చికెన్ కడుగు అంటే ఎవరు ఆడాకి వచ్చింది. మరి చికెన్ కడుగుతావారా? అట్లా నువ్వు కడుగుతావా? మరి పటేల్ సెట్ నువ్వు ఇచ్చా చికెన్ కడగవా?
నేను తింటాగాని కడగా ఫ్రెండ్స్. ఆగు తినడానికి బతుకుతున్నాడు. ఇది చూపి చికెన్ గడకొచ్చి ఏం గడకొచ్చి లాస్ట్ మొత్తం చిన్న మా పెద్దలు ఎట్లా మాట కాబట్టి మొత్తం బచ్చే చికెన్ గడిపిస్తున్నా. టెక్నాలజీ వాట్ మొత్తం చోటా గ్యాంగ్ తో చికెన్ గడిపి చికెన్ మటన్ మా వాళ్ళు చిన్నప్పుడు కూడా చికెన్ గడగరు అంటే అన్న మా గడగర మీరే పెద్దోళ్ళు మీరే గడగరని లాస్ట్ నాతను గడిపిస్తున్నారు. ఎట్లుంటది మా వాళ్ళతోని, అట్లుంటది మనతోని ముచ్చట మ్యాజిక్. వాటర్ అన్న పోస్తారు పోయారా? మరి వాటర్ కూడా మళ్ళీ మీరే పోసుకోరా కదా, మీరు డేంజర్ మనసు ముందుకి. చికెన్ వాడిపోతుందిరా బాయ్, జీరా బాయ్. ఇప్పుడైతే మేము చికెన్ మ్యారినేట్ చేస్తున్నాం. ఏమేమి వేస్తాం ఒకసారి అన్న అడుగుతాం. అన్న మాసే చెప్పండి చూద్దాం ఒకసారి. ఏమైంది పసుపా అయిపోయిందండి 300 పౌడర్. నెక్స్ట్ మన కిందికి వెళ్ళేసిన కారం ఉంది, కిందికి వెళ్ళేసిన కారం వేసి ఇవన్నీ పక్క పెట్టు అరుణ్, పక్క పెట్టు ఇవన్నీ. మా ఇంటికి వెళ్ళేసి మీ ఇంటికి వెళ్ళేసిందా? వెరీ గుడ్. అర్థం కూడా దాని గంట గంట పడేసి ఎన్ని గంటలు వేస్తావు? ఉప్పు ఉందా మిర్చిలో? కళ్ళు మూసుకోరు. అది మంచిగా ఉందా? మీకు ఘాటు ఉందా కారం? ఇంకా ఏం కాలేదు సరిపోదు. అంతా చేస్తారు మా వాళ్ళు గట్టి చూపెట్టు. రాకేష్ బ్రో అవి చెప్తుండ్రా బాబు. వేస్తున్నావు ఇప్పుడు వాటర్ వస్తుందా? మొత్తం వేసే ప్రకాష్ అల్లం వన్ కొట్టుండ్రా, అందరు కలిసి కొట్టుండి. వాటర్ వేయాలా? ఇంకా పైన చెప్పి తాగడానికి వేస్తాం కదా మళ్ళీ జనంతో పెట్టుకో. ఇది మసాలా ఇస్తాను చికెన్ బిర్యానీ. వేరే ఎవరెస్ట్ కాదు. ఇంత చెప్పరా జుంజూర్ అంతా మొత్తం లేట్ కాలం మూల అంతా లాగ్ ఇంతకంటే వస్తూ ఉండని అరే ఉండండి రా. అరే అన్ని పడుతున్నాయి. కట్టెలు వేస్తున్నాం, ముద్దులు వేస్తున్నాం, అన్ని వేస్తున్నాం. ఇదేమా కళ్ళ కావాలి పక్క పెట్టరు. ఇది పెరుగు మొత్తం పడతిరి అయిపోయింది మా ఇంతే అలా. మళ్ళీ తెల్లగా గల కారం వేస్తాం సౌండ్ ఏంటండి? అది సరిపోతా అన్న మడాస్ అవుతుంది. భలే ఉందండి. ఇట్లా నోట్లు వేసుకోవాలన్నమాట. అయితే కడుపు అప్పుడు కాకలుగా ఒక చిన్న ట్రిక్. మీకు తెలిస్తే కొంచెం కామెంట్లో చెప్పండి. ఇది ఇప్పుడు మా బెండి గారు తింటాడు. తిను మంచిగా నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఇప్పుడు మ్యారినేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక చూపెడు ఒకసారి. మంచి ఎంత ప్రాపర్ గా మంచిగా మ్యారినేట్ చేసిన చూడు. నీట్ గా అయిపోయింది మ్యారినేట్. ఇక మామూలు రైస్ చేస్తారు అక్కడ రైస్ చేసి చూపెట్టు. అన్న ఓపెన్ చేయాలి. రైట్ షెఫ్. ఇది నందన ఫోన్ మంచి వీడియో వస్తుంది రాపి. ఎంత ఫోన్ ఎంత ఇది? 30K 30,000 కదా. 30,000 అంటే ఇంకొక 20,000 పెడితే మంచి ఐఫోన్ వస్తుంది. ఈ నందనకు ఏందో ఎక్కడో అదే 50,000 పెడితే సంవత్సరానికి 12,000 వస్తుంది. ఏమొస్తుంది నిత్య ఓ లవ్ డేంజర్ 50,000 పెట్టి ఫోన్ కొనుక్కునే బదులు 50,000 పెట్టి వేరేకి ఇస్తే 12,000 నిత్య వస్తా అంటారు. అందులో ఇంకో 10,000 అప్పట్లో జమ అవుతాయి. అది కలిపేస్తే 1,00,000 అవుతుంది. నేను అప్పటి నుంచి నా దగ్గరికి ఒకటి మిస్ అయింది అనుకుంటున్నా. నా టోప్ ఎక్కడ పోయిందా అనుకుంటున్నాను. అక్కడ చెప్పావు ఇంకా కొడుకు వాడు జుంజురు గాడు. ఆ టోపీ విలువ తెలుసారా నీకు? టోపీ 900 పెట్టి టోపీ కొనుక్కున్నా మినిమం. బ్రాండ్ చూపిరా. బ్రాండ్ చూపిస్తా. ఇగో కలంజీ
కలంజన. కలంజీ కలంజీ రా ఓ సారీ కలంజీ ఎలుగుద్ర. చదువుకోలే నేను వేలుముద్ర గాన్ని. క్యాప్ 1 పాయింట్ అనంగి 200 రూపాయలు అంగి పిరి రాయర్ 70 రూపాయలు మరి చూపెట్టు. ఇప్పుడు ఈ టోపీ విలువ లేదు వాడి బాడీ మీద. నువ్వు బంగారం చూపి వాడు బంగారం ఎట్లా చూపిస్తుంది కావాల్సని. ఇగో వీడు రిచ్చుకుంటా అని చెప్పేసి బంగారం వేసుకొని మూతబడి చేస్తుంది మన దగ్గర. లిమిట్ ఉంటుంది. లిమిట్ ఏం లేదు. రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ చేద్దాం అనుకున్నాం కానీ మిక్సీ లేకుండే. నెక్స్ట్ సారి చేసినప్పుడు మనము దానికి ఏమంటారా అన్న కుండ చికెన్ కుండ చికెన్ ట్రై చేస్తారా? బొంగుల చికెన్ బొంగుల చికెన్ అంటే బొంగుల చికెన్ కావాలంటే వీళ్ళకి చేద్దాం దానికి నిశ్చయం అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కాని ఇదంతా మసాలా అంతా చిన్నగా తీసుకో. కొంచెం ఉప్పు తాకాయి. ఉప్పు కొంచెం వేసుకుంటే సెట్ అవుతుంది. ఇక కొద్దిసేపు అయితే చికెన్ అయిపోతుంది. కొద్దిసేపు కాగానే ఫస్ట్ కొత్తలాడుతుంది. సాల్ట్ వేసి రైస్ అయితే సూపర్ అయింది. దగ్గర రైస్ ఎంత మంచి పొడి అయింది. మంచి రైస్ సూపర్. కర్రీ ఇప్పుడు వస్తుంది. కర్రీ కూడా బాగా అయింది. ముక్కలు దిగింది ఘాటు మంచిగా సూపర్ అయింది. కర్రీ కూడా మొత్తం రెడీ అయిపోయినాయి. చికెన్ రెడీ అయిపోయింది, రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కానిస్తున్నాం అనుకో చిన్నగా. సో దగ్గర తీసుకురా. చాలా తక్కువ ముక్కలు వేసుకుంటా రక్షణ. అందరూ చూపెట్టు. ఎట్లయింది రక్షణ? మంచిగా మంచిగా రైస్ కర్రీస్ బాయ్ వండర్ఫుల్. మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి మీకు ఎట్లా చెప్తా. ఫస్ట్ టేస్ట్ చేసే విధానం, ఒక ముక్క ఇట్లా, ఒక ఏమంటారు ఆనియన్, ఇది రెండు ఒక్కటితో కలుపుకొని అబ్బా సూపర్. పోనీ ఇగో పరాక తిన్నారు. తిని అట్లనే బోర్లేసి చేతులను కడుక్కోలేదన్నా. కంప్లీట్ అయిపోయిందా? బొగాన్లు ఖాళీ చేసారు. ఇగో బొగాన్లు మొత్తం గ్రేవీ ఉంచారు. పచ్చడి కథం పెట్టేసిందా? రైస్ కథం. చెప్పేమో డైలాగ్ చెప్తాను. మంచి తింటే భూమి అదరాలే, బొగాన్ అదరాలే. బొగాన్లు ఎదురైనాయి. బొగాన్లు అయితే ఎదురైనాయి మరి. సో గాయ్స్, ఈ వీడియో అయితే ఇంతే మరి. సీ యూ నెక్స్ట్ వీడియో.